జాబ్ క్యాలెండర్ కాదు జాబ్లెస్ క్యాలెండర్ అంటూ వైసీపీ విమర్శిస్తే కనిపించట్లేదా ఇన్వెస్ట్మెంట్స్ అని కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. ఆంధ్ర నుంచి బ్రేకింగ్ అందుతోంది. అంతన్నారు ఇంతన్నారు, తీరా చూస్తే ఏమీ లేదు. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అంటూ శాసన మండలి వేదికగా వైసీపీ ఆరోపిస్తే అంతే స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది ఎన్డీఏ కూటమి. పెట్టుబడులు ఉద్యోగ నియామకాలపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. కూటమి హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ గా మారిందని, ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు విమర్శించారు. ఏపీలో నిరుద్యోగం 8.2% పెరిగిందని వైసీపీ అంటోంది. ఇప్పటి వరకు ఎంతమంది యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చారో ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. జాబ్ క్యాలెండర్లు అది జాబ్లెస్ క్యాలెండర్స్ అయిపోయినాయి అధ్యక్ష. అంటే ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్లే అమలు పరచలా. మా జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 శాశ్వత ఉద్యోగాలు. రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకొస్తున్నాం, ఉద్యోగ కల్పన జరుగుతోంది, ఇవేవి వైసీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించింది టీడీపీ. నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడారు అధ్యక్ష. మా మేనిఫెస్టో చూడమనండి. వాళ్ళను 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకుంటే అన్నాం అధ్యక్ష. దాన్ని చూడండి, అది బాగా చూడమనండి. ఉద్యోగాలు కల్పిస్తాం, లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాం. ఆ పేపర్ కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోండి అధ్యక్ష. సార్, కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి సార్. మీ ఇంట్లో మా ఇంట్లో పనిచేయరు, కంపెనీల్లోనే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉండేది. లక్షల మంది. ప్రభుత్వం చెప్తోన్న లెక్కల్లో పెద్ద తప్పులున్నాయని విమర్శిస్తోంది వైసీపీ. సీఎం చంద్రబాబు చెప్తోన్న దానికి, మంత్రులు చెప్తోన్న దానికి పొంతనే లేదని ఎవరి మాటల్ని నమ్మాలంటూ ప్రశ్నిస్తోంది. అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఫిగరు, గౌరవ మంత్రి గారు ఒక ఫిగర్, దానికి దీనికి వేరియేషన్ సుమారు 1,00,000 ఉద్యోగాలు. ఈ 5,72,000 ఉద్యోగాల్ని ఎక్కడిచ్చారు? బ్రేకేజ్ విత్ డిపార్ట్మెంట్స్, విత్ డిజిగ్నేషన్స్, విత్ సాలరీస్, విత్ ఇన్సెంటివ్స్ కావాలని చెప్పి రిటర్న్ ఆన్సర్ లో 2 మెంబర్లకి కూడా విత్ బ్రేకేజ్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మంత్రి 20 లక్షల ఉద్యోగాల కల్పన లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నామని వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు. కూటమి వచ్చాక 6,28,000 ఉద్యోగాలు కల్పించామన్నారు ఆయన. 6,28,347 ఉద్యోగాల కల్పన జరిగింది. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, ఎంఎస్ఎంఈలో 2,48,906, జాబ్ ఫెయిర్లు, జాబ్ మేళాలు పెట్టడం ద్వారా వచ్చిన ఉద్యోగాలు 1,46,627, పరిశ్రమల రంగం ద్వారా 95,174, ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల 64,000, ఐటీ రంగంలో 13,866, పర్యాటక రంగంలో 5,028 ఉద్యోగాలు చేశాం. ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు రాష్ట్రంలో ల్యాండ్ అయితే మరిన్ని ఉద్యోగాలు వస్తాయని, మున్ముందు కూడా భారీ ఒప్పందాలతో పెద్ద పెద్ద కంపెనీల్ని రాష్ట్రానికి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది అధికార కూటమి.